సో ఇక్కడ చూడండి, కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్దే, కమిషన్ ఎదుట చెప్పనున్న ఈటల. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ఆర్థిక శాఖ మంత్రి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జూన్ 6న హాజరు కానున్నారు. విచారణ కమిషన్ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అప్పటి పాలనా పరిస్థితులను కమిషన్కు ఈటల తెలియజేయనున్నారు అని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖతో సంబంధం లేకుండానే ఆ కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించింది. పేరుకు ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్న మొత్తం వ్యవహారాన్ని అంతా అప్పటి సీఎం కేసీఆరే నడిపించారని, ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు కూడా ఆయనే చేశారని, ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో ఆయన నిర్ణయించారనే ప్రచారం ఉంది. ప్రాజెక్టు ఎక్కడ కట్టవద్దో ఇంజనీర్లు సూచించిన కేసీఆర్ బేఖాతరు చేశారని, అలాంటిది ఆర్థిక మంత్రిని ఆయన పట్టించుకుంటారా అనే అభిప్రాయాలున్నాయి. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు తన మానసపుత్రి కానీ తన మేధస్సునంతా రంగరించి కడుతున్నానని, అది ప్రపంచంలో ఒక అద్భుతమని కేసీఆర్ ప్రచారం చేసుకున్నారంటూ చూస్తా ఉన్నాం. సాధారణ బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి జరిగిన ఖర్చులపై ఆర్థిక మంత్రి సమీక్ష నిర్వహించి కొత్త బడ్జెట్లో కేటాయింపులు ప్రతిపాదిస్తారు. కానీ బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ రూపకల్పన ఆర్థిక మంత్రి సంబంధం లేకుండా జరిగిపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయంటూ కూడా చూస్తున్నాం. సో అది అందరికీ తెలిసిన విషయం కదా. కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు చేసినటువంటి దరిద్ర పనుల వల్ల ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా దివాలా తీసిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో అసలు ఏం చేయబోతున్నాడు కేసీఆర్ అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతున్న విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో